గుర్రం భారతి. మాది గంగాధరం మండల్, జిల్లా కరీంనగర్. మా ఊరు గురించి మేము ఎప్పటి సుందో మొరపెట్టుకుంటున్నాము. మాది నారాయణపూర్. నారాయణపూర్ నుంచి మేము ఎప్పుడు 7 ట్రాక్టర్ల మంది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. అక్కడ కూడా మొరపెట్టుకున్నాం కలెక్టర్కి. అప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు, ఆయనతోడు కూడా మొరపెట్టుకున్నాం. ఆయన ఏం చేయలేడు. మళ్ళా పోతే మేడిపల్లి సత్యం గారు వచ్చాడు. నెలకొక్కసారి వచ్చిండ్రు. అప్పుడు గెలవక ముందు, మీరు గెలిస్తే నేను గెలిస్తే తప్పకుండా నెల లోపల ఊరును నేను ముప్పు గ్రామం కింద చేస్తానని అన్ని మాటిచ్చారు, ప్రమాణం చేసి హనుమాన్ల మీద. ఇప్పుడు ఏది మొరపెట్టుకుంటలేరు. మా వారు మేము వచ్చే వరకు మమ్మల్ని కానకుండానే పోతుండ్రు ఊరు మందిని. అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు? నెల లోపల మీరు ఊరు చేస్తా అన్నారు. మీకు నేను సేఫ్టీ ఇస్తా, మీ ఊరిని తీసుకుపోయి ఒక కాడ వందిస్తా అని అన్నారు. ఇప్పుడు అసలే మామూలు కంట కనపెడతలేరు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. మరి ఏం చేస్తారు మమ్మల్ని? మా ఊరిని ఏం చేస్తారు? మా ఊరు కొంచెం పోయి వేరే కాడ నారాయణపూర్ అని గ్రామం పొందియాలి. మా ఊరు మాకే ఉండాలి, మా ప్రజలు మాకే ఉండాలి. మాది ఒకటి ఊరు అనేది ఒక కాడ పొందియాలి. మా ఊరు మాత్రం ఉంచద్దు. అది వరదాకా కట్ట ముట్టేది లేదు, కట్ట మీద కచ్చేది లేదు. మేము మర్యాద దక్కది. కట్టకు నీళ్ళు వస్తున్నాయి, కట్ట మీద మత్తడి కాడ కట్ట వస్తున్నారు. ఆ ఇండ్లు తీసుకోండి, మాకు సంబంధం లేదు. ఇండ్లు తీసుకోండి, పైసలు ఇవ్వండి, మేము వద్దాను. కానీ మాకేదో మాకు చూపెట్టండి. మా ఇండ్లకు కిందికి మొత్తం మేము కొత్త ఇండ్లు కట్టుకున్నాం, పాత ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లన్నీ సెదలు పడుతున్నాయి, మొత్తం పదన్నే వస్తున్నది. మరి చూడుండ్రి, చూసిరు మీరు, ఇండ్ల పన్న తిరిగిరు, చూసిరు. అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేరు. అప్పుడు అన్నారు, అప్పుడు గెలవక ముందు ఎన్నో మాటలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు మొత్తానికే చెప్పుతలేరు. నేను మొరపెట్టుకుంటాను సత్యమన్నా, మీరు దయచేసి నేను మాట్లాడిందని మీరు నా మీద కోపగించుకోకుండ్రి. మా ఊరు మాత్రం మీరు సేఫ్టీ చేయాలి. మా ఊరు ఒక కాడ వందియండ్రి. అదే మిమ్మల్ని మొరపెట్టుకునే. సత్యమన్నా ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళా గెలిచే ఛాన్స్ ఉన్నది. మీరు మాత్రం మా ఊరు గురించి మాట్లాడుండ్రి. మన అసెంబ్లీకి తీసుకుపోతా, మిమ్మల్ని బస్సు పెడతామని అన్నారు. ఏమైందన్నా? అసెంబ్లీ ఏమైంది, బస్సు ఏమైంది? ఇసొంటి ఎన్నో మాటలు మాట్లాడారు, మరి ఒక్క మాట లేదు. అదే మొరపెట్టుకుంటున్నాం. ఇప్పటికి కానీ చెర్లకు నీళ్ళు వస్తే మాత్రం మేము కట్టదెంపే ప్రపోజల్ మేమే చేసుకుంటాం. అది మాత్రం ఖాయం. మీరు ఏమైనా చేయండి. మా ఊరు గురించి మేము ఎప్పటి సుందో మొరపెట్టుకుంటున్నాం. మాది నారాయణపూర్. నారాయణపూర్ నుంచి మేము ఎప్పుడు 7 ట్రాక్టర్ల మంది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. అక్కడ కూడా మొరపెట్టుకున్నాం కలెక్టర్కి. అప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు, ఆయనతోడు కూడా మొరపెట్టుకున్నాం. ఆయన ఏం చేయలేడు. మళ్ళా పోతే మేడిపల్లి సత్యం గారు వచ్చాడు. నెలకొక్కసారి వచ్చిండ్రు. అప్పుడు గెలవక ముందు, మీరు గెలిస్తే నేను గెలిస్తే తప్పకుండా నెల లోపల ఊరును నేను ముప్పు గ్రామం కింద చేస్తానని అన్ని మాటిచ్చారు, ప్రమాణం చేసి హనుమాన్ల మీద. ఇప్పుడు ఏమైంది సత్యం గారన్నా? ఇప్పుడు ఏది మొరపెట్టుకుంటలేరు. మా వారు మేము వచ్చే వరకు మమ్మల్ని కానకుండానే పోతుండ్రు ఊరు మందిని. అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు? నెల లోపల మీరు ఊరు చేస్తా అన్నారు. మీకు నేను సేఫ్టీ ఇస్తా, మీ ఊరిని తీసుకుపోయి ఒక కాడ వందిస్తా అని అన్నారు. ఇప్పుడు అసలే మామూలు కంట కనపెడతలేరు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. మరి ఏం చేస్తారు మమ్మల్ని? మా ఊరిని ఏం చేస్తారు? మా ఊరు కొంచెం పోయి వేరే కాడ నారాయణపూర్ అని గ్రామం పొందియాలి. మా ఊరు మాకే ఉండాలి, మా ప్రజలు మాకే ఉండాలి. మాది ఒకటి ఊరు అనేది ఒక కాడ వందియాలి. మా ఊరు మాత్రం ఉంచద్దు. అది వరదాకా కట్ట ముట్టేది లేదు, కట్ట మీద కచ్చేది లేదు. కట్ట ముట్ట మాత్రం మేము మర్యాద దక్కది. కట్టకు నీళ్ళు వస్తున్నాయి, కట్ట మీద మత్తడి కాడ కట్ట వస్తున్నారు. ఆ ఇండ్లు తీసుకోండి, మాకు సంబంధం లేదు. ఇండ్లు తీసుకోండి, పైసలు ఇవ్వండి, మేము వద్దాను. కానీ మాకేందో మాకు చూపెట్టండి. మా ఇండ్లకు కిందికి మొత్తం మేము కొత్త ఇండ్లు కట్టుకున్నాం, పాత ఇండ్లు కట్టుకున్నాం. ఇండ్లన్నీ సెదలు పడుతున్నాయి, మొత్తం పదన్నే వస్తున్నది. మరి చూడుండ్రి, చూసిరు మీరు, ఇండ్ల పన్న తిరిగిరు, చూసిరు. అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేరు. అప్పుడు అన్నారు, అప్పుడు గెలవక ముందు ఎన్నో మాటలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు మొత్తానికే చెప్పుతలేరు. నేను మొరపెట్టుకుంటాను సత్యమన్నా, మీరు దయచేసి నేను మాట్లాడిందని మీరు నా మీద కోపగించుకోకుండ్రి. మా ఊరు మాత్రం మీరు సేఫ్టీ చేయాలి. మా ఊరు ఒక కాడ వందియండ్రి. అదే మిమ్మల్ని మొరపెట్టుకునే. సత్యమన్నా ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళా గెలిచే ఛాన్స్ ఉన్నది. మీరు మాత్రం మా ఊరు గురించి మాట్లాడుండ్రి. మన అసెంబ్లీకి తీసుకుపోతా, మిమ్మల్ని బస్సు పెడతా అని అన్నారు. ఏమైందన్నా? అసెంబ్లీ ఏమైంది, బస్సు ఏమైంది?
ఇట్లాంటి ఎన్నో మాటలు మాట్లాడారు, మరి ఒక్క మాట లేదు. అదే మొరబెట్టుకుంటున్నాం. ఇప్పటికి కానీ చెర్లకు నీళ్ళు వస్తే మాత్రం మేము కట్ట తెంపే ప్రబోధం మేమే చేసుకుంటాం. అది మాత్రం ఖాయం. మీరు ఏమైనా చేయండి, కట్ట మాత్రం నిలబెట్టి అందరం పోయి చేసి బట్టి తెంపుతాం. మా ఊరు ఈయన తీసేయకపోతే అది మాత్రం పక్కా చేస్తున్నాం మేము. మాది నారాయణపూర్ గంగాధర జిల్లా మాది. మాకెప్పుడు చెట్ల నీళ్ళు వచ్చినప్పుడు ఏం వానలు కొట్టినప్పుడు ఏం ఇబ్బంది లేదు, కానీ ఈ నీళ్ళు వచ్చిన కాంచెల్లి మాకు బాగా పాములు అవి ఇవి వానకు భయపడు ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి. మాకు ఏదైనా పరిష్కారం చూపించాలి. 4-5 ఊర్లలో బతుకుతుర్రు, మా ఊరుకు ఏది లేదు. మా అరుములను ఎవరు పట్టించుకుంటలేరు. మా గురించి మీరేదన్నా ఒకటి చెయ్యాలి. నా పేరు తోడేటి అనిలు, నారాయణపూర్ గ్రామము, గంగారం మండలము. ఈ నారాయణపూర్ గ్రామంలో ఈ ముంపుకు గురవుతున్నటువంటి బాధితుల గురించి పక్షాన మాట్లాడడానికి ముందుకొచ్చిన ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, గత 2008లో ముంపు గ్రామానికి ప్రకటిస్తామని రిజర్వేర్ ప్రకటిస్తున్నామని అప్పుడు అవార్డు సర్వే జరిగింది. 2008 నుంచి మా పోరాటము మేము ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి, ప్రతి గవర్నమెంట్ దగ్గరికి వెళుతున్నాం. మా వినతి పత్రం ఇస్తున్నాము. వినతి పత్రం ఇస్తూ ఉండగా కూడా మాకు తీసేస్తాము, చేస్తాము, మీకు సహకరిస్తామని పోయిన ఎమ్మెల్యే కూడా, గత ప్రభుత్వం కూడా అన్నది. ఇప్పటి ప్రభుత్వం కూడా హామీ ఇచ్చారు మేడిపల్లి సత్యం గారు. సో అదేవిధంగా 2008లో ఎప్పుడైతే అవార్డు చేసిరో దాని ప్రకారంగా 2011లో 12లో కొంత భూమికి కొంత నష్టపరిహారం ఇచ్చారు, కొన్ని భూములకు, ఇది ముప్పులో ఉన్నటువంటి భూములకు. సరే, ఇప్పుడు తదనంతరము ఆ మిగతా పేమెంట్ కూడా ఇవరకు రాలేదు. రెండవది, మాకు ఇచ్చేటువంటి పేమెంట్ కూడా మంగపేటకు తరలించారు. దాని పట్ల కూడా మేము ఓపిక పట్టుకున్నాము. రెండో విడత కూడా మాకు వస్తుందా అని మాకు చెప్పారు. మేము ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం. మమ్మల్ని బుజ్జగించుకుంటూ వస్తే కూడా ఈ వరకు కూడా ఓపిక పట్టుకున్నాం. మిగతా ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడు మా గ్రామంది మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ. మీరు వచ్చారు, ఉన్నంత అధికారులు ప్రతి డిపార్ట్మెంట్లో వచ్చారు. అలాంటి పరిస్థితి ఉంది నారాయణపూర్లో. ఏ మాత్రం కూడా వర్షాకాలం మేము భయాందోళనకు గురవుతూ అటు ఆసుపత్రికి పోకుండా, ఇటు బళ్ళకోకుండా, ఇక్కడ ఆడవాళ్ళు ఇబ్బంది, కట్టకెళ్ళి అక్కడ ముళ్ళలు పట్టుకొని పోయి కూకుండా ఇవంటి జరుగుతుంది. కాబట్టి ఇదంతా బాధ అనేది మేడిపల్లి సత్యం గారికి తెలుసు. ఆయననే స్వయంగా ఇదే సవడిగడ్డ మీద చెప్పిండు. నేను ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, నేను వచ్చినాక వెంటనే ఊరును ముంపుగా ప్రకటిస్తా అని చెప్పిండు. అదేవిధంగా సత్యం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇది నీటిపారుదల శాఖ మంత్రిని కూడా తీసుకొచ్చిండు. పురం ప్రభాకర్ మినిస్టర్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఊరిని తీసుకుంటామయ్యా అని చెప్పి అన్నారు. అదే విధంగా మేము కోరుతున్నాం. మేము మాత్రం ఎవరికి కూడా ప్రభుత్వ అధికారి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడతలేము. మా బాధ చెప్పుకుంటున్నాం. ఆ స్వేచ్ఛ మాకున్నది. ఇక్కడ ఈ నుంచి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టవలసింది. ఎందుకంటే మా వాయిస్ అనేది పైవారికి వెళ్ళాలి. పైవారు మమ్మల్ని కొంచెం దాన్ని గమనించి మా పట్ల వీరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అనేదే మేము పెట్టుకున్నాం. కానీ ఎవరికి ఇబ్బంది కలిగించలేదు, ఎవరు నష్టపరిహారం చేసేలేదు, ఎవరికి హాని చేసేయలేదు. మా బాధ చెప్పుకోవడానికి మాకు హక్కు ఉన్నది రాజ్యాంగంలో, అంబేద్కర్ ఆర్టికల్ 9 ప్రకారం. కావున మేము అదే విధంగా వెళ్తున్నాం. దయచేసి మీ మీడియా మిత్రులకు పదే కోరుతున్నా, మా వాయిస్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలని కోరుకుంటూ, మా బాధను మీకు దగ్గరున్న ప్రాంతీయ వాదులు కాబట్టి మీకు తెలుసు కాబట్టి దయచేసి మా పట్ల మీరు సహకరించి, ఎవరు కూడా మేము ఎలిగేషన్ లేదు కాబట్టి వీళ్ళందరి పక్షాన నేను మాట్లాడినందుకు ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.